హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. సో జ్యోతి గారు నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? అడా పాయసం అండి. అడా పాయసం, ఇది కూడా కేరళ డిష్. ఓకే, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? అడా, డ్రై ఫ్రూట్స్, ఘీ, కోకోనట్ మిల్క్, బెల్లం పాకం. సో వ్యూవర్స్ చూసారు కదండి, జ్యోతి గారు అడా పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా. మరి తయారు చేసే విధానం ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. జ్యోతి గారు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ పెట్టేసుకొని. ఓకే, సో ఈ అడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను అన్నారు కదా, అది ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి. ఇది రైస్ ని మన ఆట, చపాతీ ఆట లాగా రైస్ ఫ్లోర్ తోటి, రైస్ పిండి తోటి ఆట, దాన్ని మనం ఇలా స్లైస్ గా చేసుకొని కట్ చేసిందండి ఆడా అంటే. వరి పిండితో చపాతీలాగా ముద్ద తయారు చేసుకొని దాన్ని చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత స్టీమ్ పెట్టేసి దాన్ని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు అడా రెడీ అయిపోతుంది. ఓకే, సో పాయసం అంటే న్యాచురల్గా ఇట్స్ ఎ స్వీట్ డిష్. ఏమేం కావాలో ఎలా తయారు చేయాలో చెప్పండి. ఫస్ట్ వచ్చేసి మనం ఘీ హీట్ చేసుకున్నామండి. ఓకే, ఇదేంటి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి? దాని తర్వాత అడ కూడా ఒకసారి వేయించాలండి. ఓకే, నేతిలో వేయించుకోవాలి, అడా వేయించుకోవాలి, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకోవాలి. సిమ్లో పెట్టాలా, అవసరం లేదా? కొంచెం ఫుల్ ఫ్లేమ్లోనేనా? ఓకే, బాదం, క్యాషు, సో మనకి ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు, అంతే కదా? బాదం అండ్ కిస్మిస్ వేయాలండి. బాదం వేసాము, ఫస్ట్ బాండ్లీ పెట్టేసుకొని దాంట్లో ఘీ వేసేసి ఆ తర్వాత బాదం పప్పు వేసుకున్నాము, కొంచెం ఫైన్లీ చాప్డ్ బాదం వేసుకున్నాం కదా, అలాగే కిస్మిస్, ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత అప్పుడు ఈ అడా వేయాలి, అంతేనా? ఇది తీసేయాలండి, లాస్ట్ మనం గార్నిషింగ్ లాగా వేస్తాము. దాని తర్వాత ఓన్లీ అడా ఘీలో వేయించుకోవాలి, మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఓకే, జ్యోతి గారు ఫ్రై అయిపోయినట్టున్నాయి. అవునండి. ఓకే, ఇది సపరేట్గా బౌల్లో తీసేసుకోండి. ఓకే, చాలా బాగా వేయిపోయాయి కదా. సిమ్ చేద్దామా కొంచెం ఏమన్నా? సో దాంట్లో అడా వేసుకుంటున్నాం. ఎంతసేపు స్టీమ్కి పెట్టాలి? ఇది తొందరగానే ఉడికిపోతుందండి. ఇది కూడా ఫాస్ట్గా ఏ రెసిపీలానే కనబడుతుంది కదా. ఇది ఓన్లీ ఈ అడ చేయడానికి కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ ఇది రెడీమేడ్గా కూడా అడ దొరుకుతుంది అనమాట. జస్ట్ ఒకసారి వేడి నీళ్ళు వేసేసుకుంటారు, లైక్ మన పాస్తా లాగా దొరికిపోతుంది. ఓకే, అసలు నేను ఫస్ట్ చూసి పాస్తానా అనుకున్నాను, అట్లాగే ఉంది కదా చూడడానికి. పాస్తా లాగా రెడీమేడ్గా దొరుకుతుంది. మోస్ట్లీ ఇది కేరళ షాప్స్లో దొరుకుతాయి అనమాట. కేరళ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ, అక్కడ దొరుకుతాయి. ఇది ఎలా కూల్గా తింటే బాగుంటుందా లేకపోతే హాట్గా? స్వీట్ ఐటమ్ కదా ఇది. కూల్ అయితే రెండింటికి దాని ఫ్లేవర్ ఉంటుందండి. ఓకే ఓకే, మెత్తగా అయిపోవాలా? అది స్లైసెస్ లాగా కనిపించదా? స్లైసెస్ లాగా చేసేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ముద్దలాగా అయిపోయింది కదా, సో దాన్ని సపరేట్ చేస్తున్నాం. ఓకే ఓకే, మన ఇష్టం, సైజ్ ఎట్లాగైనా ఉండొచ్చు ఆ స్లైస్ కదా. ఇది 2 వేరియంట్స్గా దొరుకుతుంది మన స్టోర్స్లో అయితే. ఇంత రైస్ సైజ్లో కూడా దొరుకుతుంది అండ్ ఇలాగా దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు జాగరీ సిరప్ రెడీ చేసుకున్నాం కదండి, అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి దీనికి? ఇది పావు కేజీ 250 గ్రామ్స్ది రైస్ ఫ్లోర్తో చేసిందండి ఇది. ఇదేమో 1 కేజీ ఇది. ఓకే, బెల్లం 1 కేజీ తీసుకోవాలి. ఒకవేళ 250 గ్రామ్స్ ఆఫ్ రైస్ పౌడర్ కనుక తీసుకుంటే, రైస్ ఆటా కనుక తీసుకుంటే మనం 1 కేజీ ఆఫ్ బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో లాస్ట్లో యాడ్ చేసుకోవడమేనా అది? ఇంకా ఇది కొంచెం మంచిగా పచ్చితనం పోవాలండి. ఇది ఒకటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో కలర్ ఏమైనా మారాలా ఇప్పుడు మనకు? లేదు, జస్ట్ వైటే ఉంటుంది జస్ట్. కానీ కొంచెం సపరేషన్, ఇంకా రైస్ ఫ్లోర్ది పచ్చితనం పోవడానికి ఒకసారి ఆయిల్లో బాగా వేయించి తీసుకోవాలి. ఓకే, సో జ్యోతి గారు కొంచెం ఇది వేగిపోయినట్టు తెలుస్తోంది కదా. అవునండి. నెక్స్ట్ వచ్చేసి జాగరీది బెల్లపాకం వేయాలండి. ఓకే, థిక్గా మనం ముదురు పాకం అంటాం కదా, అట్లాంటి పాకం తీసుకోవాలి బెల్లం. ఇప్పుడు కొంచెం కలర్ మారుతుందా ఇంకా ఇదంతా? అది బెల్ల కలర్ వచ్చేస్తుంది. కొంచెం ఒక ఇప్పుడు కొంచెం విడిపోతున్నాయి కదా ఇవన్నీ కూడా. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి మనం కోకోనట్ మిల్క్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం దీనిది మన అడకి బెల్లంది ఫ్లేవర్ అంతా కూడా పట్టడానికి ఒక 2-3 మినిట్స్ ఉడికించాలి, మళ్ళీ కుక్ అవ్వాలి. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత అది అంటే బెల్లం మొత్తం ఆ ఫ్లేవర్ అంతా అడకి పట్టేంత వరకు కొంచెం ఓకే కుక్ చేయాలి. తర్వాత 5 మినిట్స్ బాయిల్ అయ్యేంత వరకు పెడితే చాలు. ఓకే. తర్వాత కొబ్బరి పాలు యాడ్ చేయాలా? కొబ్బరి పాలు అండ్ మిల్క్ మేడ్ మన ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అంతేనా, యాడెడ్ ఫ్లేవర్ అది. ఓకే. ఓకే. సో ఫ్లేవర్ వచ్చేసి ఉంటుంది కదా బెల్లంది, దానికంతా కూడా పట్టేసి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ మిల్క్ అండి, ఫ్రెష్ కోకోనట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ ఇది. ఓకే. ఇది కంప్లీట్ ఒక కోకోనట్ తీసుకోవాలా? 2 కోకోనట్స్ పడుతుందండి. ఓకే. సో ఈ ఫ్లేవర్ అంతా కూడా దానికి పట్టేంత వరకు ఉంచాలి. నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమేనా, ఇంకా ఏమైనా ఉంటుందా? మిల్క్ మేడ్. ఓకే. ఒక 2-3 స్పూన్స్ వేయాలా మిల్క్ మేడ్? హాఫ్ డబ్బా వేసేస్తున్నాను. బాయిల్ వచ్చేసాక మనం ఒకసారి ఉడకడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా బౌల్లోకి తీసుకోవడమేనా? బౌల్లోకి తీసేసుకొని మనం ఫస్ట్ వేయించిన డ్రై ఫ్రూట్స్ గార్నిష్గా చేసేస్తే అడ పాయసం రెడీ అండి. ఓకే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ మన ఇది ఫస్ట్ ఆయిల్లో గీలో ఫ్రై చేసాము. ఓకే. డ్రై ఫ్రూట్స్ సార్ టేస్ట్ చూసి చెప్పండి అడ పాయసం ఎలా ఉంది. ష్యూర్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి కేరళ డిష్ స్వీట్ అడ పాయసం నా చేతిలో రెడీగా ఉంది. చాలా చాలా వేడిగా ఉంది. ఊదుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది. సో వ్యూయర్స్, మరి ఈ అడా పాయసం కూడా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక అడా పాయసం స్పేస్ రుచి చూడు అని టైప్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నేర్చుకోండి.